నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్ మెయిన్ రోడ్డులో ప్రశాంతినగర్ దగ్గర సిఎస్ గ్రూప్ నూతన షాప్స్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొని సిఎస్ గ్రూప్ షాప్ అధినేతలు లెక్కల చంద్రశేఖర్ రెడ్డి, బత్తల శ్రీకాంత్ బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా నూతన సిఎస్ గ్రూప్ షాపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్ మెయిన్ రోడ్డులో సిఎస్ గ్రూప్లో నూతన సిఎస్ స్టేషనరీ, సిఎస్ ఫ్యాషన్స్, సిఎస్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి సుమారు 50 మందికి ఉపాధి కల్పిస్తున్న సిఎస్ గ్రూప్ అధినేతల లెక్కల చంద్రశేఖర్ రెడ్డి, బత్తల శ్రీకాంత్లను అభినందించారు. అనంతరం సిఎస్ గ్రూప్ అధినేతలు లెక్కల చంద్రశేఖర్ రెడ్డి, బత్తల శ్రీకాంత్ మాట్లాడుతూ, సిఎస్ గ్రూప్లో నూతన సిఎస్ స్టేషనరీ, సిఎస్ ఫ్యాషన్స్, సిఎస్ ఫుడ్ కోర్ట్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ సిఎస్ స్టేషనరీ, సిఎస్ ఫ్యాషన్, సిఎస్ ఫుడ్ కోర్ట్లను సందర్శించి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు 3వ డివిజన్లో లెక్కల శ్రీకాంత్ రెడ్డి మరియు బత్తల శ్రీకాంత్ వాళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క 3వ డివిజన్లో దాదాపు 3,500 చదరపు అడుగు ఏరియాలో 1,500 చదరపు అడుగుల కన్స్ట్రక్షన్ కట్టిన దాంట్లో ఈరోజు సిఎస్ ఫుడ్ కోర్ట్స్, సిఎస్ టాబ్లెట్స్, సిఎస్ స్టేషనరీ ఈ 3 సంబంధించిన షాపులు యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేశారు. ఇంతవరకు ఈ గ్రూప్లో ఈ యువకులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇంతవరకు ఒక 50 మంది ఎంప్లాయ్మెంట్ యాక్చువల్గా పొందిన్నారు. ఇవి పెట్టడం వల్ల అడిషనల్గా 20 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే దాదాపు 71 కుటుంబాలని వాళ్ళు డైరెక్ట్గానే యాక్చువల్గా వాళ్ళకి లాభం చేకూరుస్తున్నారు. అదేవిధంగా ఫ్యూచర్లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే 110 మందికి 110 కుటుంబాలకు 110 మంది అంటే 110 కుటుంబాలకు యాక్చువల్గా ఉద్యోగత ఏర్పాటు చేయాలి. ఒక 110 కుటుంబాలను ఇట్లాంటి పెట్టి ఉపాధి కల్పించాలని చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి హై ప్రయారిటీ ఏంటంటే యువతకు ఉద్యోగాలు రావాలా. ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టారు. 20 లక్షల మందికి. ఈ 20 లక్షల మంది ఎప్పుడు వస్తుందంటే ఇలాంటివి అనేక షాపులు కావచ్చు, అనేక ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడే వస్తుంది. ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్క షాప్ వల్లనో, ఏ ఒక్క ఫ్యాక్టరీ వల్ల కాదు. 26 జిల్లాల్లో అనేక అంటే రియల్ ఎస్టేట్ పెరగాలి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెడితేనే ప్రజల దగ్గర డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు రాష్ట్రానికి జిఎస్టీ వస్తుంది. డబ్బులు వచ్చినప్పుడే బెటర్ కడతారు. బెటర్గా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఇల్లు కట్టడానికి ప్లంబర్స్కి వర్క్ వస్తుంది, బేల్దార మేస్త్రికి వస్తుంది, బేల్దార కూలీకి వస్తుంది, ఎలక్ట్రీషియన్కి వస్తుంది, కార్పెంటర్కి వస్తుంది, షాపుల్లో వస్తువులు అమ్మే వాళ్ళకి వస్తుంది. ఒక ఇల్లు కట్టడం అంటే అదేవిధంగా ఒక షాప్ ఇక్కడ పెట్టారంటే ఆ షాపులో డైరెక్ట్గా వాళ్ళు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ 20 మందికి ఎంప్లాయ్మెంట్ కాదు, ఇండైరెక్ట్గా కనీసం 40 మంది ఉంటారు. ఎందుకంటే ఈ షాపులో ఏ వస్తువులు అయితే అమ్ముతున్నారో ఈ 3వ డివిజన్లో ఆ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇలా చక్కగా ఏర్పాటు చేశారు. వీళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క 110 ఎంప్లాయ్మెంటే కాకుండా వాళ్ళు నెల్లూరు టౌన్లోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక సిఎస్ గ్రూప్ ఒక మంచి గ్రూప్గా అనేక వేల మందికి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చే విధంగా వాళ్ళు డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చంద్రశేఖర్. అలాగే నాతో పాటు నా స్నేహితులు అందరూ కలిసి ఈరోజు సిఎస్ ఫ్యాషన్స్, సిఎస్ స్టేషనరీ అండ్ సిఎస్ ఫుడ్ కోర్ట్ని ప్రారంభించడం జరిగింది. అది సిఎస్ గ్రూప్ ఫరంలో ఇవి కొత్త వెంచర్స్ ఈ 3. సో వీటిలో ఏంటి అంటే స్టేషనరీ
ముఖ్యంగా పిల్లలకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా మనము ప్రాజెక్ట్స్ కానీ బుక్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే మనం చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. 3 మైళ్ళ నుంచి మనం సిటీలోకి వెళ్లాల్సి వస్తుంది. అందుకోసంగా మనం ఈరోజు సిఎస్ స్టేషనరీలో మనం అన్ని అందుబాటులో ప్రతి ఒక్కరికి పిల్లలకి అందుబాటులో ఉండేటట్టు లోకల్ పర్చేస్ కోసమే మనం ముఖ్యంగా హోల్సేల్ ఇస్తున్నాం పిల్లలకి. సో పేరెంట్స్ అందరూ టౌన్ లోకి వెళ్ళి తీసుకోగలలేదు, ఇక్కడే హోల్సేల్ లో మనం ప్రొవైడ్ చేస్తాం స్టేషనరీస్ అన్ని. ఫుడ్ కోర్ట్ వచ్చేసి వితౌట్ టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఎలాంటి యాడెడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా న్యాచురల్ అండ్ ఇన్స్టాంట్ ఫుడ్ మాత్రమే విత్ ఇన్ ఆర్డర్ ఇచ్చిన ఒక 5 నిమిషాల్లో మాత్రమే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఫుడ్ ని మనం అవైల్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ సిఎస్ ఫ్యాషన్స్ బట్టల అంగడి మన ఈ చుట్టుపక్కల చూస్తే మనం దరిదాపు 4 కిలోమీటర్ల అవతలకి వెళ్తే కానీ మనకి ఏ రకమైన బట్టల అంగడి కానీ ఏమీ దొరకట్లేదు. అందుకోసంగా ఈ రోజు ఇక్కడ సిఎస్ ఫ్యాషన్స్ అనే పేరుతో బట్టల అంగడి కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇలాగే సిఎస్ గ్రూప్స్ లో ఇంతకు ముందు మేము వెంచర్స్ అవుట్లెట్స్ ఏమేమి పెట్టామంటే సిఎస్ 5 స్టార్ చికెన్ మా ఫస్ట్ అవుట్లెట్ ప్రశాంతి నగర్ సెంటర్ లోనే ఉంది అది కూడా. అండ్ పిల్లల ఆట స్థలం అయిన కిడ్స్ క్లబ్. సో మన ఏరియా పిల్లలకి అందరికీ ఇండోర్ ప్లే జోన్ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఫుల్ మ్యాట్ ఎక్విప్మెంట్ తోటి ఫుల్ ఇండోర్ సెటప్ ని మేము అరేంజ్ చేసాము. అక్కడే బర్త్డే పార్టీస్ అన్ని చేసుకోవచ్చు. సో అలాగే డే కేర్ సర్వీసెస్ కూడా మనం కిడ్స్ క్లబ్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. పిల్లలందరికీ అక్కడ విత్ ఏసీ ఫెసిలిటీతోనే ఉంది కిడ్స్ క్లబ్ లో. అలాగే మిస్టర్ అండ్ మిసెస్ యూనిసెక్స్ సలూన్ కూడా ఉంది సిఎస్ గ్రూప్ లో. సో వీటినన్నిటినీ ప్రజలు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. అదే ఉద్దేశంతో ఈ రోజు సిఎస్ గ్రూప్ లో సిఎస్ ఫ్యాషన్స్, సిఎస్ ఫుడ్ కోర్ట్, సిఎస్ స్టేషనరీని ప్రారంభించడం జరిగింది. సో వీటిని ఓపెన్ చేయడానికి ఈ రోజు వచ్చిన మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే విజయభాస్కర్ రెడ్డి సార్కి, మా వెన్నంటి ఉండే మా పటాభి అన్నకి, అలాగే వేములపాటి అజయ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నిజంగా ప్రశాంతి నగర్ లో మన 3వ డివిజన్ లో పండగ వాతావరణం నెలకొంది. మేము నిజంగా మా 4వ వెంచర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా సిఎస్ స్టేషనరీ అంటే చిన్నపిల్లలకి పుస్తకాలు, పెన్లు, తర్వాత పోతే ఫైల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా, తర్వాత ఫుడ్ కోర్ట్ వాళ్ళు తినడానికి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబీకులు అందరూ వాళ్ళకి అందుబాటులో ఉండే రేట్లలోనే మేము ఫుడ్ కోర్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఫుడ్ కోర్ట్ లో ఇక్కడ దొరికేటివన్నీ ఈ చుట్టుపక్కల బిజినెస్ ఏవి కూడా దెబ్బతినకుండా ఉండే విధంగానే మేము ప్లాన్ చేసాము. ఇక్కడ మా దగ్గర దొరికే ఐటమ్స్ అన్ని కూడా చుట్టుపక్కల ఏవి దొరకవు. మేము పెట్టినవన్నీ కూడా చాలా హైజెనిక్ ఫుడ్ పెట్టాము. ఏవి కూడా మేము టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ మేము వాడము. ఇదే విధంగా మేము ఇంతకు ముందు కూడా 5 స్టార్ చికెన్ అని చెప్పి పెట్టడం జరిగింది. అందులో కూడా మేము క్వాలిటీ మెయింటైన్ చేసాం కాబట్టి అది కూడా ఈ డివిజన్ లోనే ఉంది, ఈ ప్రాంతంలోనే ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా మంది కస్టమర్స్ వచ్చున్నారు. వాళ్ళు మీరు టేస్ట్ అడిగితే మీరు వాళ్ళే చెప్తారు. మేము ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది. ఇదే విధంగా మేము ఇంకా చాలా బిజినెస్లు పెట్టాలని, అందరికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని, ముఖ్యంగా మేము మా దగ్గర ఇప్పుడు ఒక 40 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇంకా ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి నేను నా మిత్ర బృందం అందరం కూడా మేము ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము. వీటన్నిటిలో కూడా మీరు ఎక్కడ చూసినా క్వాలిటీలో కానీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వము. ఈరోజు కొత్తగా మేము సిఎస్ ఫ్యాషన్స్ అనేది కూడా మేము ఒకటి పెట్టాము. ఇందులో మీకు నెల్లూరులో దొరకని మెటీరియల్, నెల్లూరులో ఎక్కడా కూడా దొరకని మెటీరియల్, ఎక్కడ అందుబాటులో లేని చాలా చౌక ధరలకి మేము షర్ట్లు, ప్యాంట్లు కానీ లేకపోతే జాగర్స్ కానీ టీ షర్ట్లు కానీ అన్ని అవైలబిలిటీలో పెట్టాము. ఒక్కసారి కూడా అందరూ విజిట్ చేసి అందరూ కూడా తమరు మా మీద నమ్మకం ఉంచి అందరూ విజిట్ చేయాలని కోరుతున్నాము. ఈ రోజు కూడా ఈ సిఎస్ గ్రూప్ మా వెంచర్ ఓపెన్ చేయడానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి గారు పొంగూరు నారాయణ గారికి, అలానే వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, అలానే అజయ్ కుమార్ గారికి, అలానే మా సివిల్ సప్లైస్ డైరెక్టర్ నాకు ఎప్పుడు వెన్నంటే ఉండే మా పట్టాభన్న గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ నాకు సపోర్టివ్ గా ఉన్నందుకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు నెల్లూరు పట్టణంలో 3వ డివిజన్లో ఈరోజు సిఎస్ గ్రూప్ వాళ్ళు గొప్పగా ఈరోజు ఒక ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు రిక్రియేషన్ లాగా ఈరోజు పెట్టడం జరిగింది. దాంట్లో
ప్రజలందరికీ ఉపయోగపడేగా, మధ్యతరగతి కుటుంబీకులకు ఉపయోగపడేలా ఒక క్లబ్ లాగా ఏర్పాటు చేయటం, అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా శుభ పరిణామం. ఇలాంటి ఏరియాల్లో అందరికి అందుబాటులో ఉండేటట్టు, మధ్యతరగతి కుటుంబీకులకు అందరికి అందుబాటులో ఉండేటట్టు ఈరోజు సిఎస్ గ్రూప్ వాళ్ళు సిఎస్ స్టేషనరీ, అదేవిధంగా సిఎస్ ఫుడ్ కోర్టు, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ షాపు, అంతకుముందు వీళ్ళు 5 స్టార్ చికెన్ అని చెప్పి కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా చాట్స్, చిల్లీ సైజు, అదేవిధంగా కూల్ డ్రింక్స్ ప్లస్ ఐస్ క్రీమ్ షాప్ అన్నీ ఈరోజు ఒకే దగ్గర అందుబాటు అయ్యేటట్టు ఈరోజు ఈ 3వ డివిజన్లో ఓపెన్ చేయటం చాలా మంచిది. అదేవిధంగా అందరికీ మధ్యతరగతి కుటుంబీకులకు రేట్లు కూడా అందరికి అందుబాటులో ఉండేటట్టు ఈరోజు ఈ సిఎస్ గ్రూప్ వాళ్ళు ప్రారంభించారు. మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ఈ సిఎస్ గ్రూప్ వాళ్ళు అంతకుముందు కూడా ఇంకా 2-3 ఈవెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ చేయటం చాలా శుభ పరిణామం. అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని మధ్యతరగతి కుటుంబీకులు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఈ సిఎస్ గ్రూప్ చంద్ర అండ్ శ్రీకాంత్ వాళ్ళకి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు కూడా వీళ్ళు సిఎస్ గ్రూప్ ద్వారా చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.